అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీ ముందుకి రెసిపీతో వచ్చేసానండి. ఏంటి చూసి చికెన్ ఫ్రైడ్ రైస్ అనుకుంటున్నారు కదా? కాదండి, ఇది ఆలూ ఫ్రైడ్ రైస్. చూడడానికి చికెన్ ఫ్రైడ్ రైస్ లా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం దానికి మించి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తయారు విధానం ఏంటో చూసేద్దామా? వచ్చేయండి మరి వీడియోలకి. ముందుగా ఒక 2 పొటాటోస్ వరకు తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకుని 2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు, అలాగే మీ కారం తగ్గట్టుగా కొంచెం కారం, నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, 2-3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఇవన్నీ కూడా వేసుకుని పైనుంచి కింద వరకు కలుపుకుంటూ బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదంతా కూడా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కూడా మనం కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుని ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న పొటాటో పీసెస్ ఉన్నాయి కదండి, వీటన్నిటిని కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్లోకి అవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఫ్లేవర్ బాగుంటుంది, వేసుకుని ఇది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే గ్రీన్ పీస్లు కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో మనం తర్వాత స్టెప్ ఏంటంటే, ముందుగా మనం ఇలా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడినంత కారం. ఒక్కొక్కరు స్పైసీగా తింటారు, ఒకరు స్పైసీగా తినరు కదా, కాబట్టి మీరు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. తర్వాత ఇంకొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ అంతా కూడా పొడిపొడిలాడుతూ ఉండాలి. వీటిని ఇందులో వేసుకొని పైనుంచి కింద వరకు కూడా మొత్తం మసాలాలన్నీ రైస్కి పట్టేంతలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పొటాటో ఫ్రై ఉంది కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసుకుని కింద నుంచి పై వరకు గరిటతో తిప్పుతూ అన్నీ కలిసేలాగా ఈవెన్గా మనం కలుపుకోవాలి. మీకు నచ్చితే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇదంతా బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మసాలాలతో పాటు సాల్ట్ వేసుకోవచ్చు. నాకైతే ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటే బాగా తెలుస్తుందని ఇలా వేసుకుంటున్నాను. ఎవరు నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా మొత్తం సాల్ట్ అంతా కూడా కలిసే వరకు కలుపుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లో ఉండగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫైనల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుని రెడీ చేసుకుంటే ఎంతో గుమ్మగుమ్మలాడే ఆలూ ఫ్రైడ్ రైస్ రెడీ. మీ పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి ఫాస్ట్గా అయిపోవాలి, కర్రీ ఏమీ లేదనుకున్న టైంలో మనం ఈ విధంగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తే కనుక వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసి ఎలా బాగుందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.